ఈ సంఘము అనగా రక్షించబడిన ప్రజలు సంఘం. ఈ సంఘము మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించింది. మొదటి శతాబ్దంలో సంఘము బలమైన సంఘం. క్రీస్తు సంఘం బలమైంది. బలమైంది అంటానికి చెప్పడానికి 2 అనేది వాడాడనమాట. ఈ బలమైన ప్రభువు యొక్క సంఘము మొదటి శతాబ్దంలో అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ ప్రవచించింది, సువార్త ప్రకటించింది. ఈ బలంగా సువార్త ప్రకటించడం ద్వారా సువార్త ప్రకటించడంలో ఏం జరిగింది? అద్భుతాలు, మహత్కార్యాలు చేశారు. మీరు అపోస్తల అంతా చదివితే సంఘం చెదిరిపోయి సువార్త ప్రకటిస్తూ అద్భుతాలు, మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళారు. పిలుపు గారు కానీ, అపోస్తల 8 పిలుపు గారు కానీ, ఇలా ఎవరైనా సరే సంఘము రక్షించబడి సంఘం అంతా కూడా వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారనమాట. ఇలా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ అద్భుతాలు చేస్తూ, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతూ, అనారోగ్యాలు బాగు చేస్తూ, సిలువను కూర్చున్న వార్త ప్రకటిస్తూ సంఘాలని కడతా ఉన్నారనమాట. ఇలాగ ప్రకటిస్తున్న సమయంలో ఈ మృగం అగాధం నుంచి వచ్చిన క్రూరము యుద్ధం చేసి జయించిందండి. యుద్ధం చేయటం, జయించడం ఏంటి అంటే సువార్తను అణిచివేసింది రోమా ప్రభుత్వం. ఈ సువార్తని అణిచివేసింది. ఈ సువార్తను అణిచివేసింది అంటే సువార్త ప్రకటించకుండా కొన్ని ఇబ్బందులు పెట్టింది అనమాట. అందువల్ల ఇద్దరంటే ఇద్దరని ఆలోచించకండి. 12 అంటే 12 కాదు, 24 అంటే 24 కాదు, 1000 అంటే 1000 కాదు. ఇలా సంఖ్యల పరంగా ఆలోచిస్తే మీకు ఎప్పటికీ ప్రకటన గ్రంథం అర్థం అవ్వదు. కాబట్టి ఇద్దరు సాక్షులు అంటే సంఘము, బలమైన సంఘము అని చెప్పడానికి వాడబడింది అనమాట. ఆ సంఘాన్ని కొంతవరకు, కొన్నాళ్ళ వరకు సువార్త ఆప్ చేయటం కొరకు అణిచివేయబడ్డారంటే చంపబడ్డారని చూపించడం జరిగిందనమాట. మళ్ళా తిరిగి లేపబడ్డారు అంటే సువార్త మళ్ళా యథావిధిగా ముందుకు సాగించబడింది అనమాట. అది ఇద్దరు సాక్షులు అంటే అర్థం, బలమైన సంఘం అని అర్థం. ఎంత చక్కగా మరి ఈ ఇద్దరు సాక్షుల గురించి తెలియపరిచిన సహోదరులకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మూడో ప్రశ్నగా ఏంటంటే, చాలామంది క్రైస్తవులు అనబడిన వారు, రక్షణ వారు ఎంతమంది రక్షణ పొందినా కానీ చేరేది 144 మంది, అంతకుమించి ఎక్కువ వెళ్ళరు పరలోక రాజ్యంలో అని కొంతమంది బోధించేవారు కూడా కనబడుతున్నారు. అది 7వ అధ్యాయంలో 4వ వచనం కానీ తెలియపరుస్తున్నాడు. అది దాని గురించి కూడా సహోదరుని అడిగి తెలుసుకుందాం, దాని గురించి తెలియపరచడం కోరుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆడి తర్వాత భూమి యొక్క 4 దిక్కుల 4 దేవతలు నిలిచి భూమి మీదకైనా సముద్రం మీదకి ఏ చెట్టు మీదకైనా గాలి వీచుకున్నాడు. భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకునేలాగా చూచేదని. అంటే సంఘము కాపాడబడడం అనేది జరగటం కోసం చెప్పడం జరిగింది. ఇక్కడ సంఘం కాపాడబడేంత వరకు కూడా ఎవరికి హాని చేయొద్దు అన్నాడు. అది మనకు అర్థం అవ్వాలంటే 6వ అధ్యాయం నుంచి చదివితే అర్థమవుతుంది. 6వ అధ్యాయంలో 12 నుంచి ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కమ్మల వలె నలుపుపోయాను, చంద్రబింబంతో రక్తవర్ణమయ్యాను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాల కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలేను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వాళ్ళనే తొలగిపోయాను. ప్రతి కొండ, ప్రతి దీపం వాడి స్థానాలు తప్పాను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, బలిష్ఠులు, ప్రతి దాసులు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందుల్లో దాక్కుని సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం, మహాదినం వచ్చింది. దానికి తాళజాలను వాడు ఎవడో, మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతాలతో, బండలతో చెప్తున్నారు. రోమా ప్రభుత్వం క్రైస్తవులను హింసపెడుతుంది. రోమా ప్రభుత్వానికి దేవుడు ఒక దినం నిర్ణయించాడు శిక్షించడం. అదే గొర్రెపిల్ల ఉగ్రత, మహాదినం అన్నాడు. ఆ ఉగ్రతకి ఎవరు తట్టుకోగలరు అని చెప్పేసి వాళ్ళు భక్తిహీనులందరూ మాట్లాడుతున్నారు. అంటూ గొర్రెపిల్లకు ఉగ్రత దినం, మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీకు అర్థమైందా? ఏమొద్దు. తాళజాలిన వాడు ఎవడు? రావట్లేదా? అంతే, పర్లేదు. తాళజాలిన వాడు ఎవడు? మీకు అర్థమైందా? తాళజాలిన వాడు ఎవడు అంటే తట్టుకోగలిగినవాడు ఎవడని అనమాట. గొర్రెపిల్ల ఉగ్రతకి తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు తట్టుకోలేరు. కానీ క్రైస్తవులు హింసపెట్టిన వాళ్ళు తట్టుకోలేరు.
కానీ సంఘము అనగా క్రీస్తు యొక్క సంఘము